వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం, మార్పు కోసం ఉద్యమమే మార్గం. సిపిఐ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిడదవోలులో సిపిఐ కథం తొక్కింది. మార్పు కావాలి, మార్పు రావాలి అనే నినాదంతో పట్టణంలో పాదయాత్ర నిర్వహించింది. దేశవ్యాప్తంగా సిపిఐ చేపట్టిన పాదయాత్రలో భాగంగా బుధవారం నిడదవోలు పట్టణంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించడం ద్వారా దేశ సంపద కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర, విద్యార్థుల సమస్యలు, విద్యా వైద్య రంగాల్లో పెరుగుతున్న ఖర్చులు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళల సమస్యలపై కూడా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం, ఇళ్ల స్థలాల హామీలు అమల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లను సైతం లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందించలేదని విమర్శించారు. ఇసుక, మద్యం, మట్టి మాఫియాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యార్థులు, యువత, కార్మికులు, మహిళలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 15 నుండి 25వ తేదీ వరకు పోరుబాట చేపట్టనున్నట్లు రేఖా భాస్కర్ రావు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ పాదయాత్రలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాముడూరి నాగేంద్ర వరప్రసాద్, సిపిఐ నాయకులు గొన్న బత్తుల సత్యనారాయణ, మొయిలి శ్రీను, రామిశెట్టి సత్యబాబు, క్రొబిడ పెద నాగరాజు, క్రొబిడి మస్తాన్, కండవల్లి మాణిక్యం, పెంటపాటి వెంకట్రావు, చోడిశెట్టి లోవరాజు, బద్ది సూరిబాబు, జిల్లా వెంకటేశ్లు, నంద్యాల వీర్రాజు, రొంగుల శ్రీను, మామిడి సన్యాసిరావు, పాలవలస పరదేశి నాయుడు, కలగ రాంబాబు, పొలుమాటి తాతభాయ్, కాడి రవి, కాకి అప్పలరాజు, బొచ్చ ముద్దుకృష్ణ, బంగారు శ్రీహరి, బండారు రాంబాబు, కారింకి వెంకటేశ్లు, కె వెంకటరమణ, కె పూర్ణచంద్రరావు, మరపట్ల శేఖర్, చిడగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రజా వ్యతిరేక పాలనను, ధరల పెరుగుదలను తక్షణమే కట్టాలి, ధరల పెరుగుదలను తక్షణమే తగ్గించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి. సెప్టెంబర్ 1 ఢిల్లీ ప్రోగ్రామ్ ను జయప్రదం చేయండి. చలో ఢిల్లీ సెప్టెంబర్ 1ని. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. ప్రజా వ్యతిరేక విధానాలు అది కట్టాలి. విద్యా వైద్య మాఫియాను అది కట్టాలి. విద్యా వైద్య మాఫియాను. మార్పు కావాలి, మార్పు రావాలి. బదలావ్ జరూరు హై, మార్పు కావాలి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం రాజకీయాల్లో మార్పు రావాలని, అలాగే పరిపాలనా వ్యవస్థలో మార్పు రావాలని, అలాగే ఆర్థిక విషయాల్లో మార్పు రావాలని, సామాజిక స్థితిగతుల్లో మార్పు రావాలని, మతోన్మాద విధానాలను నివారించడంలో మార్పు రావాలని, అలాగే రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే విధానాల నుంచి మార్పు రావాలని ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈరోజు మనం గమనిస్తే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు కావస్తుంది. అతను మేనిఫెస్టో ఇంతవరకు బీజేపీ మేనిఫెస్టో అమలు జరగలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అమలు జరగలే. నల్లధనాన్ని విదేశాలను తీసుకొస్తా అన్నాడు, అమలు జరగలే. ఓ పక్కన కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా ఈ దేశంలో కార్మిక వర్గం దశాబ్దాల తరబడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి వాళ్ళకి అనుకూలంగా 4 కోట్లుగా మార్చడం జరిగింది. అలాగే ఢిల్లీలో రైతులు జరిపిన వీరోచిత చారిత్రాత్మకమైన ఒక పోరాటం, ఆ పోరాటాన్ని నరేంద్ర మోడీ తల ఒగ్గి ఓ మెట్టు దిగొచ్చి రైతులకు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలను రద్దు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు రైతులకి గిట్టుబాటు మద్దతు ధర లేదు, వ్యవసాయానికి కావాల్సిన ఆర్థిక విషయాలు లేవు, అలాగే వాళ్ళకి రుణాలు రద్దు లేదు. అలాగే ఒక 20 రోజుల క్రితం మన ఢిల్లీలో పోరాటం చూసాం.
అది విద్యార్థి యువకులు చేసిన పోరాటం, అదొక చారిత్రక పోరాటం. ఈ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ తల దించాడంటే రైతులు విద్యార్థులు చేసిన పోరాటానికే తల దించే పరిస్థితి వచ్చింది తప్పితే మిగిలిన దేనికి కూడా నేను లెక్క చేయను విశ్వగురు అనే పరిస్థితుల్లో ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మనం గమనిస్తే విద్యార్థులు నీటి పేపర్ లీక్ అయిందని చెప్పేసి వేలాది మంది ఒక 2-3 వారాలు అక్కడ జంతర్ మంతర్ దగ్గర నిరాహారదీక్షలు చేశారు. మరి ఆ నిరాహారదీక్షల్లో ఒకసారి మనం గమనిస్తే పిల్లెట్టి గన్స్ ఉపయోగించారు, లాఠీలకి మేకులు ఉన్నాయి, వాటర్ క్యాన్స్, అలాగే బాష్పవాయు గోళాలు, అలాగే పిల్లెట్టి గన్స్ ఉపయోగించారు. దారుణంగా దమనకాండ కొనసాగించారు. ఆఖరికి మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ సమస్య అక్కడ ఆగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ దేశంలో 67 సంవత్సరాలు అంటే నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చి పూర్వం స్వతంత్రం నుంచి లెక్కేసుకుంటే ఒక 67 సంవత్సరాల పాటు ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశాన్ని నిర్మించడంలో అలాగే కష్టజీవులు, శ్రమజీవులు, కార్మికులు, రైతులు, ప్రజలు అందరూ కష్టపడి ట్యాక్సులు కట్టి ఈ దేశ యొక్క ఈ మొత్తం ఈ సంపదనంతా కూడా సంపాదించి పెట్టారు. కానీ ఈ సంపదనే 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల కాలంలో మొత్తం అన్నీ అమ్ముకుంటూ పోతూ ఉన్నాడు. రైల్వేలు అమ్మేశాడు, విమానాశ్రయాలు అమ్మేశాడు, నౌకాశ్రయాలు అమ్మేశాడు, బొగ్గు, విద్యుత్తు, ఎల్ఐసి, ఆఖరికి రోడ్లు, ఆఖరికి బిఎస్ఎన్ఎల్ అన్నింటిని కూడా అమ్మకానికి పెట్టాడు. ఇంత దారుణమైన పరిస్థితి మనం ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఓ పక్కన నిరుద్యోగం పెరిగిపోయింది, ఓ పక్కన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఓ మధ్యతరగతి మనిషి కానీ సామాన్య మనిషి కానీ అతని బడ్జెట్ని మీట్ అవ్వలేకపోతున్నాడు. అలాగే వంట గ్యాసు, అలాగే పెట్రోలు, డీజిలు, వంట నూనెలు, అలాగే పప్పులు, కూరగాయలు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ సామాన్య మానవుడు మధ్యతరగతి మనిషి కూడా బతకలేని పరిస్థితి ఈ దేశంలో నెలకొంది. మతోన్మాద పరిపాలన కొనసాగిస్తున్నాడు, రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడు. ఇక రాష్ట్రంలో చూస్తే డబుల్ ఇంజిన్ సర్కార్, కూటమి ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేరలేదు. పైగా గడప గడపకు తెలుగుదేశం పేరుతో వాళ్ళు గ్రామాల్లో పట్టణాల్లో తిరుగుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, నిరుద్యోగ భృతి 3000 ఇస్తా అన్నారు, 2 సంవత్సరాలు అయ్యింది, 72,000 ఆ నిరుద్యోగులకు ఇవ్వాలా, మీరు ఎంత ఇవ్వలేకపోయారో సమాధానం చెప్పండి. అలాగే మహిళలకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 1500 ఇస్తున్నారు. 2 సంవత్సరాలు గడుస్తుంది, ఎందుకు ఇవ్వలేకపోయారో మీరు సమాధానం చెప్పండి. అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మీరు ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు. 4 లక్షలు మీరు ఇస్తానంటే 5 లక్షలు దాన్ని పెంచమని కమ్యూనిస్ట్ పార్టీగా మా డిమాండ్ ఉంది. దానికి ఇంతవరకు ఎందుకు మీరు కార్యరూపం దాచలేకపోయారో చెప్పాలి. మీ హయాంలో నిర్మించిన టిట్కో ఇల్లు అందరూ అప్పు చేసి బ్యాంకు రుణాలు తీసుకుని టిట్కో ఇల్లు నిర్మించుకున్నారు. వాళ్ళు బ్యాంకులకి ఇంకా ఇప్పుడు వరకు కూడా వాళ్ళు వడ్డీలు కడతానే ఉన్నారు. మీరు ఆ టిట్కో ఇల్లు 2 సంవత్సరాలు అయింది, ఎందుకు ఇవ్వలేకపోయారు? అందువల్ల ఓ పక్కన ఉద్యోగాలు మేము సృష్టిస్తామని చెప్పిన మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ మాకు తెలుసుండి ఒక ఆంధ్రుల ఆత్మగౌరవం ఆ రోజుల్లో 80 ఆ ప్రాంతాల్లో ఢిల్లీలో అక్కడ గులాం చేస్తుంటే వాళ్ళకి ఆ ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రులకి కాళ్ళకి మొక్కుతుంటే దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు గారు. ఆంధ్ర ఆత్మగౌరవం నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు, తెలుగుదేశం పుట్టుకొచ్చింది. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రధాని తీసుకొచ్చి మోడీ ఏంటి ఆ భజనేటి మోడీజీ, ఇది తప్పు, చాలా తప్పు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా ఆ మోడీకి అడుగులకి మడుగులెత్తి నీకున్న విలువలన్నీ కూడా దిగదాచుకోవడం, ఇది తెలుగుదేశం కార్యకర్తల నాయకులు కూడా ఆలోచించాలి. మీరు ఏ స్థాయికి వెళ్ళారో చంద్రబాబు నాయుడు ఇచ్చిన నినాదాలు ఏంటో ఒకసారి గమనించమని నేను కోరుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ పాపం ఆయన అయితే మోడీ గారిని ఎవరో తిట్టారట, ఆయన కళ్ళంలో నీళ్ళు వచ్చినాయట. అంతేగాని వేలాది మంది విద్యార్థులు అక్కడ జంతర్ మంతర్లో రోజుల తరబడి రాత్రి పగలు తిండి తినక వాటర్ క్యాన్లో బాష్పవాయువులో అలా లాఠీ లాఠీలు మేకులు ఉన్నాయి, లాఠీ ఛార్జీలు పిల్లెట్టి గన్స్తో వాళ్ళు కాల్పులు తెప్పించుకుని అరెస్ట్ అయ్యి ఈరోజు కూడా బీజేపీ పాలిత ప్రభుత్వాల్లో ఇంత జైల్లో ఉన్నారు.
వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి బాధ లేదు, మోడీ తిట్టినందుకు వచ్చిందంట. అందువల్ల నేను ఈ యువతకి విద్యార్థులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కమ్యూనిస్ట్ పార్టీగా మీరందరూ ఒకసారి గుర్తెరగాలి. ముందు మీ భవిష్యత్తు చూసుకోవాలి, మీ కుటుంబాలు చూసుకోవాలి, సామాజిక బాధ్యత ఉండాలి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆ విధంగా మీ ప్రయాణం ఉండాలి. మీరు భగత్ సింగ్, అల్లూరు సీతారామరాజు విప్లవ యోధులు వాటి ఆ వారసత్వం పుచ్చుకుని మీరు ఎదరికెళ్ళాలి తప్పితే సినిమా యాక్టర్లు అలాగే వాళ్ళు ఫ్యాన్స్ సంఘాలు వాళ్ళ గురించి మీకున్న సమయము మీకున్న డబ్బు వృధా చేసుకోవద్దని చెప్పి ఈ విద్యార్థులకి యువకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ దేశ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉందని, అందువల్ల ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే ఈ పాదయాత్ర ఈ దేశ భవిష్యత్తు గురించి, అలాగే రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతున్న నరేంద్ర మోడీ విధానాలు వ్యతిరేకిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, రైతాంగ వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా, మహిళలపై ఆదివాసీలపై జరుగుతున్న దాడులకి నిరసనగా ఈరోజు మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఇది 6 నుంచి 15 వరకు ఈ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అనంతరం ఈ నెల 17 నుంచి 25 వరకు రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి, యువజన, కార్మిక, రైతు, మహిళ, వ్యవసాయ, చేనేత కార్మిక రంగాలకు సంబంధించిన విషయాల మీద మేము ఉద్యమ బాట పట్టదలుచుకున్నాం. మేము ఈ నెల నుంచి 25 వరకు కలెక్టర్ ఆఫీసును మేము ముట్టడి చేస్తాం. అందువల్ల ఈ సిపిఐ జరిపే ఈ పాదయాత్రకి ఈ దేశ భవిష్యత్తుని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ ఈ గద్దె నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉంటాకి లేదు. అందువల్లే బదలావ్ జరూరీ హై, మార్పు కావాలనే నినాదంతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల ముందుకు వచ్చింది. దీన్ని ప్రజలందరూ కూడా మద్దతు పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు తోడ్పాటుని అందించాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు దీనికి సంబంధించి ఈ 12వ తేదీన నిడదవోలులో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇది బదలావ్ జరూరీ హై, మార్పు కావాలనే ఈ పాదయాత్రకి వీళ్ళందరికీ కూడా ఈ ఏర్పాటు చేసిన దానికి మేము ధన్యవాదాలు తీసుకుంటూ విప్లవ ధన్యవాదాలు. సెలవు. అలాగే దీనికి సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం అనంతరం సెప్టెంబర్ 1వ తారీఖున చెలో ఢిల్లీ మేము వెళ్తున్నాం. అక్కడ రామ్లీలా మైదానంలో మేము సెప్టెంబర్ ఢిల్లీన అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇదంతా కూడా భవిష్యత్తు కార్యాచరణ అక్కడ రూపొందించబడుతుంది. ఈ ఢిల్లీ గద్దెపైన యుద్ధం ప్రకటిస్తాం. అక్కడి నుంచి దశవారీ పోరాటానికి వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉందో రామ్లీలా మైదానం వేదికగా జరిగే ఆ కార్యాచరణ ప్రకటిస్తారు. దాని ప్రకారం ముందుకు పోతామని చెప్పేసి మరొకసారి ఈ పాదయాత్రకి హాజరైన మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అరికట్టాలి. విద్యా వైద్య మాఫియాను అరికట్టాలి. విద్యా వైద్య మాఫియాను అలా రన్నింగ్ అవుతుంది గాడి.